అయ్యో రామ రామ ఎలుకలతో ఈ బాధ ఉండే తెల్లందాక కవర పెట్టేస్తే ఆయనతో పక్కన చేరు నిండబట్టే నాదేమో ఎండబట్టే ఒక్క పూరడు కైకిలో దొరుకుతలేరు రామ రామ. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అరే నిజంగా ఏదైనా పని దొరికితే మంచిగా అసలు పని దొరకలే ఏం దొరకలే అవ్వన్న నిజంగా పని దొరికితే మనకు మంచిగా ఉండాలి. మొత్తం ఖాళీగా ఉంటున్నాం రోజంతా పొద్దున ఫోన్ పట్టుకొని ఉంటున్నాం కానీ అసలు ఒక్కళ్ళు కూడా పనికి పిలుస్తలేరు ఇంత కూడా అసలు. చంద్రన్న గడ గట్ల కూర్చుండు. అరే గట్ల కూర్చుండు మొత్తం అవేంది ఏదో ఆలోచించుకుంటా. పోదాం. అరే ఏమైందే చంద్రన్న గట్ల కూర్చున్నావు? ఏం చెప్పాలి నా బాధ. అరే గట్ల కూర్చున్నాయండి. అరే ఎప్పుడు చూడలే చంద్రన్న గట్ల కూర్చున్నావు. ఇంత బాధపడంగా ఎప్పుడు చూడలేదు మేము. గంటగానం భయపడుతుంది మేము ఉన్నాం కదా. అసలు ఏమైంది ఏమని చెప్పాలి నా బాధ. తెల్లందాక వారబెట్టేస్తే పొద్దుగాల వరకు నీళ్ళు కాలేదు. పక్కన చేరు వారబట్టే నా చేరు ఎండబట్టే పక్కన చేరు వారబట్టే నా చేరు ఎండబట్టే. ఏమని చెప్పాలి నా బాధ. ఎవరికని చెప్పాలి. ఒక్క కైకిలో దొరకలేరు. రామ రామ చంద్ర చంద్ర ఉన్నది. అరే గిట్ల బాధపడతాడు. నిజంగానే వస్తారా మీరు? అమ్మ ఇంత సంతోషం. నిజంగానే వస్తారా మరి? వస్తాం అదే అంటున్నా. మళ్ళీ మళ్ళీ మైపై బిడ్డ నువ్వు గట్లా ఈ పని కూడా పోతా నేను పోనే పోను. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. ఆగో పోదాం మరి మనం పోదాం. అరే వస్తావా మరి? అరే ఏం వాడు కలబోతుండేరా. అన్న మేమున్నాం తీయే మేమున్నాం తీయ నీకు ఎందుకు బాధ. మేమున్నాం రాయలంగా కూడా ఉన్నాడు కదా అన్న. ఫోన్ చేద్దాం మరి. అన్న ఇంకొక ఆయన కూడా ఉన్నాడు వస్తాడు. నీకు ఎందుకు బాధ? వస్తాం తీయే నువ్వు బాధపడ మేము వస్తాం తీ. అరే సాయిగా మళ్ళీగా ఇంకో రాయలింగం వస్తున్నారు కదా తులుకున్నాడు. మరి వాడికి అట్లా మరి పరిచయం చేయకూరు బిడ్డ మీరు. ఇదిగో అన్న చంద్రన్న మేము అర్థం కానీ పైసలు మాత్రం ఎంత ఇస్తావే నువ్వు? 500 ఏమవుతుంది నీకు? ఓ చంద్రన్న నీ పొలంలో ఎలకలు పోవన్నా లేకపోతే ఏంది నీది? మరి మీరే అడుగులు బిడ్డ వెళ్తుంది. చంద్రన్న ఇగో నువ్వు అన్నంతగా మేము అన్నంతగా 1000 రూపాయలు అయితే ఇవ్వు. అయ్యో బిడ్డ బాగా ఎక్కువైతే ఇగో చంద్రన్న ఇష్టమే. ఇక ఏం చెప్పాలి నీకు ఎలుకలు పోవాలి కదా మేము వస్తాం కదా. నీకు ఎందుకు బాధ? ఇగో చంద్రన్న నీ ఇష్టము చంద్రన్న. లేకపోతే లేదు ఇచ్చేది మేము తీసుకుని అయితే గంత 1000 రూపాయలు. అగో కష్టం ఉట్టేనవుతుందా చంద్రన్న? ఎంత కష్టపడాలి మళ్ళా. ఇగో అన్నం పెట్టి నీళ్ళు పోయావా చంద్రన్న నువ్వు? అదే అంటున్నా. సరే మరి మళ్ళా మాట మీద ఉండాలి. అవు చంద్రన్న. చంద్రన్న మంచోడు ఇస్తాడు. అన్నకు రాజలింగా ఫోన్ చేసి టిఫిన్ కట్టుకొని పోదాం మరి. పోదాం. ఇగో సరేనా నువ్వు ఎక్కడికి వస్తాం డైరెక్ట్. నువ్వు అడిగేరా కానీ కదా మీ బాయ్ అన్నే కదా. సరేనా మళ్ళీ సరే. అరే పని అయితే దొరికింది మనకు. పని దొరికింది. ఆయన అన్న ఆయనతో పాయే. ఇక పోనీ మనం ఏం చేస్తాం? అంతే పోయిండు. ఇగో రాలింగా మనకు ఫోన్ చేద్దాం చేసి రమ్మని చెప్పాం. ఫోన్ చేసి సరే నేను చేస్తాను. చేసి పని ఏం దొరికింది అని చెప్పి. హలో అన్న ఏడున్నావు అన్న? ఇవో ఒక పని అయితే దొరికింది మరి. వస్తావా నువ్వు? సరే దా మరి. సరేనా టిఫిన్ కట్టుకొని రెడీ ఉండు పోదాం. సరే వస్తానడా? పోదాం మరి. వస్తాను. ఇక నువ్వు మీ ఇంటికి పోయి కట్టుకోనరా. నేను మా ఇంటికి పోయి కట్టుకొని వస్తా. సరే తెలుసు కదా ఆడికి. ఆ నుంచి అందరం పోదాం. సరే చంద్రన్న దొరకని పోదాం. ఇక సరే ఇగో చీకటి అయిందని పొద్దుగాల ఆనే వండకు.
లేచి తొందరగా రా. నీకు ఎందుకే నేను తొందరగా వస్తా కదా. ఏమో మరి ఇంకోసారి ఒకసారి పోయినప్పుడు గట్ట చేసినావు మళ్ళీ మంచిగా వండుకున్నావు గురువు కొట్టుకుంటావు అనుకున్నావు. బాగా తిన్నని అందుకే నాకు నిద్ర పట్టింది. నిద్ర పట్టిందని నేను రాలేదు. ఇగో నువ్వు అట్లే అన్నావు అనుకో ఉన్న పని కూడా పోతుంది మళ్ళీ. అమ్మో పని కూడా ఇప్పటికే మనం ఫోన్ వస్తుంటే ఇంటనే ఖాళీ కూడా నేను 500 ఎటు పోయినా 500 ఇస్తారు. మనం 1000 రూపాయలు మాట్లాడినాము. ఏంటి మమ్మీ ఎవడు రాలేవనుకో ఎందుకే బాధ. నేను నీ ప్లేస్ లో ఇంకొకరిని తోలిపోతాం మళ్ళీ. నువ్వు రాకపోతే ముందే 1000 రూపాయలు అదే అంటున్నా. నేను వస్తాను ఎందుకు. సరే అంటున్నా. పోదామా? పొద్దుగాలనే రా మళ్ళా. పొద్దుగాలే రెడీ ఉంటా. సరే అన్నను కూడా రమ్మను. సరే. అబ్బా ముగ్గురు అయితే దొరికిరు. అమ్మ మళ్ళీ చెప్పాలి పొద్దులైతే జల్దీ పోవాలయ్యా. అబ్బా అరే నీ చేతి ఇంత దూరమా? ఇంత దూరం ఉంటా అదే నీ పొలము. నడువు పొద్దు వచ్చింది నడువురే. ఎంత దూరం పండించిన రాత్రి పెట్టిపోయినా పొద్దులు వచ్చేవారికి. అరే ఓరు సాయిగా ఓరు మల్లిగా చేనులో నీళ్లు లేవురా. అయ్యో రాత్రి పెట్టిపోతే ఎడవాయి నీళ్ళని వయసు మొగలు ఏం కూర్చుంటారా ఎండిపోతుంది చేను అంటే. లేవు 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 పరబెట్టిన చేను ఒకటి చెప్తుంటే అవే చేను వారబెట్టిన రాత్రి ఎలుకలు పాడగా పొంగ కొట్టి చేను మారింది. సాయిగా ఎందుతున్నావురా? నడు నడు ఆడ బుంగవాడే చూసుకుంటావా? ఓరు మళ్ళీగా ఓరు మళ్ళీగా నువ్వైతే ఓరా గడికి. అయ్యో పొంగలాన్ని కొట్టి పక్కన చేరు వారబట్టే. నడు 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 సాయిగా పోయినావురా పొలం గడ్డదాకా. అల్లాడుగా ఆడికి పో. అరే ఓరు మళ్ళీగా ఆడుంటిరా నువ్వు. ఓ మంచి దూర్రా చూడు చూడు మంగి వంగి చూడు. పక్కన చేను వారబట్టే నా చేను ఎండవా. ఎలక పొక్కలు అన్నాడు. 7 ఉన్నాయి రా పొక్కలు ఏం లేవు. ఈ చంద్రకి పనే మనుషులు ఉంటుంది మొత్తమే. ఉన్నాయంటే మంచిగా ఉన్నాయి. ఎలకలు ఏడవన్నాయి రా బాయ్. ఎలకలు ఏం లేవు. అలా అటు వైరు నేను ఈడున్నా. పోనీ అటంతా తిరిగిరా. నేను ఇక్కడ కూర్చుంటా పోయి. ప్రభా నన్ను అయితే తోలు చూస్తలేరు కదా. సప్లై కూడా నిమ్మలాగా కూర్చుంటా. చంద్ర అరే ఓరి మళ్ళీగా షాటరప్ప కాడికి ఓర షాటరప్ప కాడికి. గాడ షాటలు ఎక్కడి? షాటలు కాదురా షాటటప్ప. షాటప్పనా? పొంగ కొట్టింది. పో పో మరి అట్లా చెప్పాలి. ఓ రాయలింగము నువ్వు పొంగాల సైడ్ ఓ రాకటు కింద అడగల అటు ఎలకల కోరికి పక్కన చేనులో పడ్డారా నీళ్ళన్ని. పో పో చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అటేనా అటే అల్లంత దూరం పో. ఆ బొంగ పట్టి పక్క పొంటి చేనులో నీళ్ళు వాయే. నా చేనేమో ఎండిపోవట్టే. రాత్రి వారబెట్టింది అంతా వాయే. పక్కన చేరు వారబట్టి ఎంత కష్టపడి రామ రామ గోస గోస. మా అయ్య పోసే ఉన్నప్పుడు ఇంత దొడ్డు ఉండే గాసము ఎడ్లు బలరు ఉండే. ఇప్పుడు అన్నీ అయ్యపోయిండా అంటే ఆడికి వచ్చే కష్టం చెప్తున్నా. అప్పుడు ఆ బండ్లు వచ్చే ట్రాక్టర్లు బండ్లు వాయే అన్నీ వాయే. ఎట్లా ట్రాక్టర్లు వాయే అన్ని కథ కార్ఖానలకు వచ్చాయి. ఇప్పుడు అన్ని మనుషులు పని చేయని పరిస్థితికి వచ్చింది. ఏం చేద్దాం? రాను రాను మనిషికి పని లేకుండా అయిపోతుంది. ఇక కాలం ఏడికొచ్చి ఏడిపోతుందో అందుకే గిట్ల అవుతుంది కాలం కింద మీద. రామ రామ మా అయ్యి ఉన్నప్పుడు చెప్తినకపోతే. ఓ రాయలింగం దొరికిందారా బుంగ? అయ్యో మా చెప్తే వినకపోతే
ఓన్ మల్లిగా ఏం చేస్తున్నావు రాడా బుంగ దొరికిన ఆదిరా బుంగల మనవాడా అయ్యో ఎలుకలన్నీ సర్వనాశం చేయబట్టే పోరా పోరా ఊరు మల్లిగా ఈ బుంగలు ఏమన్నా ఉన్నాయేమో చూడుర్రి హాజరా అయ్యో మీ కాయకిలియక తప్పదే చేనంతా ఖరాబ్ కాబట్టి పక్కన చేనులో నీళ్ళు వాయే నా చేను బట్టి అయ్యో ఓరు సాయిగా బుంగలు దొరికిన ఆయరా బుంగలు అరే నీ బుంగలేడున్నాయి ఎలకలేడున్నాయి చేనంత మంచిగా ఉంది నీ ఎలకలు దొరకలేం దొరకలేవు ఒరే దొరుకుతున్నావు షాట డబ్బకాడ ఉంటాయిరా సాయిగా సూర్రా చక్కగా ఈ షాట డబ్బా కాడలేవు ఏడలేవు నీ పొలంలో కూడా లేవు ఉన్నాయి సూర్రా అన్న బుంగ పక్క పంటలో చేను వారింది నా చేను ఎండింది వాళ్ళది నిండింది అయ్యో దేవుడా ఇంక ఎంత చెప్పినా లేంక శాత కాదే కైకిలు ఇవ్వమంటే కైకిలు కడుగుతారు పొద్దు మాపు తినమంటే మంచిగా ఓ రాయలింగము చూస్తున్నావే అరే శాతగాని పానానికి తోలకాయ చేసిన కాడ కూసోపో చూస్తున్నాం అరే ఈడ మొత్తం పొక్కలు ఏడునే పొక్కలు ఏం లేవు ఈడ ఇగో చూస్తున్నా ఇది కాదా మంచిగా ఇగో గీత మంచిగా చూస్తున్నా ఇంకేం చూడండి ఒక్కట్లేవు పొక్కలు కింది మట్లే ఇవ్వదాకా చూసి ఇటు వచ్చినా నేను ఓ రాయలింగము పక్కన షేర్ వారబట్టే చూర్రా అయ్యో గోసకచ్చే నీ కాయకిలు ఇచ్చి దండుకున్నదేం రా లెంకు నీ వారబట్టే అటు పక్కన షేర్ నిండబట్టే నాదేండబట్టే ఏం చెయ్యాలి రామ అరే ఓర్ సాయిగా వీడేడున్నాడు కనబడతలేడు ఎప్పుడు కొడుతూనే ఉంటాడు నేనే దొరికిన ఏడుంటీరా అయ్యో మల్లిగాడు ఏడున్నాడు ఒక్కడు కనబడతాడు 4 ఎకరాలు బిట్టు ఒక్కడికొక్కడు కనబడతలేడు అయ్యా ఏం చేద్దును అరే ఎలుకలాంటి నాశనం చేయబట్టే చేనంతా అయ్యో రామ గోసున్నది ఓరు సాయిగా దొరికిన ఆయరా అయ్యో వీళ్ళు ఎంకరు అని ఇక నేనే తిరుగుతా చేను పన్న వీళ్ళు ఏం చేస్తున్నారు వాడు ఆశలకకు వాయేవాడు కింది శనకకు వాయేవాడు మీది గడ్డకు వాయే ఎవడు దొరికితే అంత తొవ్వకు పోయారు కానీ ఒక బుంగలు ఎంకింది లేదు ఎలుకలు చల్లకుండా పొక్కలన్నీ కొట్టబట్టే ఎలుకలతో బాధ ఉంది నాయన అయ్యో రామ చూసినా కానీ ఒకటే తిరగదలుతున్నాయి ఈడ ఉన్నాయి ఆడున్నాయి బుంగలు అనుకుంటా ఈడ దొరుకుతలేవు చేస్తలేవు ఈయనకి పని మనసు అనమాట ఆడ కూర్చోంటలేడు ఎప్పుడు వెనకనే వాడితే తిరుగుతూ ఉంటాడు ఏడు చూడాలి ఇంకా ఒక బుంగలేదు ఏది లేదు మొత్తం అరే ఒకటే తిరగదలుతుంది కైకిలు ఇచ్చుడేమో కానీ సాగు కొడుతుండు అరే లెంకుతున్నావు పొద్దున్న నుంచి అరే ఎండవే పొద్దువే ఒకటే తిరగా కానీ అని అడుగుతుండు ఇంకేం చేద్దాం ఇలా ఓరు మళ్ళీగా ఆడబోతిరా కంటి కనబడకపోయా లెంకుంటా పోతాయిగా విని నిడిచిపెట్టా విని ఇవాళ కైకిలు అయితే బరాబర్ తీసుకుంటాడు ఆ బుంగలు దొరకబట్టు లేదు ఏం లేదు పక్కన చేను వారబట్టి మళ్ళీగా ఆడుంటీరు అవ్వా గోసప్ప అడగాను రామ కథ చెప్పు హలో ఏడు తిన్నావా అని నేను తిన్నా నువ్వు తిన్నావా అయ్యో ఒక ముసలోడు రమ్మనంటే బాయికాడికి బొంగలు పడ్డాయంటే వచ్చినాము అరే ఈడ బొంగలు ఏడ దొరుకుతలేవు ముసలోడేమో ఒరే దొరుకుతుండు అందుకనే ఇక నీతో ఇక ఫోన్ మాట్లాడదామని టైంపాస్ నీకు ఫోన్ చేసిన ఏడున్నావు ఇంట్లోనే ఉన్నావా మీ అయ్యేవాళ్ళు లేరా అయ్యి అందుకే మాట్లాడుతున్నావా ఇట్లా సరే నేను మళ్ళీ చేస్తా ముసలోడు వస్తుంది సరేనా అత్తలేడుగా ముసలోడు అమ్మ కొడుక ఇంత మంచిగా అన్నాడు వీడు అమ్మా వీని సంగతి చెప్తా జరా అబ్బా కొడుక ఏం చేస్తున్నావురా బాబు లేవు ఏంటి మమ్మీ ఎవడీడు అబ్బా అరే ఎలుకలు చూడమంటే మంచిగా అన్నావురా అరే ఏంది ఒక్కడిసారి భయపడితే అట్లా అరే ఇక్కడ బుంగలు చూస్తున్నా నేను పండుకొని చూస్తున్నా ఈ అవ్వ ఇక్కడ కనబడతలేదు ఈడ మరి ఇట్లా లెంకుతే అందుకే చూస్తున్నా ఇట్లా అరే ఒకటే తిరిగి పండి లెంకితే దొరుకుతాయిరా పొక్కలు చూస్తున్నా వంగి చూడాలి చూస్తున్నా ఒక్కడు కూడా కనబడతలేదు ఇక్కడ నీకు ఏడ కనబడేమో అప్పుడు చూడు మంచిగా చూడాలా బుంగ
పక్కన చేను వాడబట్టే నా చేను ఎండబట్టే. తోడు గట్టి ఒర్రే దోరుతుండు ఈ అవ్వాయి ఏమన్నా అలా అయ్యే గిట్ల ఏమన్నా నోట్లో మైకేసిండా అర్థం కాదు నీ అవ్వ గట్టి ఒర్రే దోరుతుండు. ఈ ముసలానికి ఏం పనులు ఏం లేదు పాడలేదు ఏం లేదు. ఈ అవి ఇచ్చే కైకి లేదో కానీ వచ్చి గట్టి కొడతాడు. చూసిన కానీ చాలుతూ ఈ కైకిలు అడిగినప్పుడు చెప్తుంది ఈ పని. అస్సలు ఉండరేమో నమ్మిన మొగ బర్రె పోతుంటే పెట్టినట్టు. లెంకు లెంకు మంచిగా లెంకు రా. ఈ సాయిగాడు ఇరువాయను ఏమో ఈ సాయిగాడు కనబడతలేదు. సాయిగా ఏం చేస్తున్నారు? మంచి చూడరా చూద్దా చూద్దా ఏడునే ఫస్ట్ అయితే ఆకలి అవుతుంది. ఇప్పుడే రెండు అవుతుంది నడు ఆగిపోతురా అంతే తిందాం. అదే ఆకలి అవుతుంది మస్తు లెంకు నీకు ఎందుకే మస్తు ఎలకలన్నీ పట్టిస్తాం నీకు అన్ని పట్టినా. అరే ఇప్పుడు ఒక్క ఎలక దొరకలేదు దొరికి ఇంకా ఎలకలు ఏడున్నా మొత్తం లెంకి మొత్తం తిందాం సరేనా. ఫస్ట్ అయితే అన్నం తిందాం పజరా. పువ్వు తింటావు. అరే ఆకలి అవుతుంది జర నడువే రెండు అవుతుంది పొద్దుగాలే కదా ఇంకా కొడక అయిందే నడువే జర నడువే సరేనా. జర నడు వీళ్ళు మొగలు పనిచేసే మొగలు కాదే వీళ్ళు. అరే మల్లిగా అరే ర్యాలింగ్ ఉన్నా రాయే తిందాం దరి తిందాం దరి. ఏమైంది ఇప్పుడు వెళ్తురు ఇప్పుడు వెళ్తురు తిందుదా అని 3 అవుతుంది ఎవరి దాకానా నడు నడు. అవ్వ పూర్తిని మాట్లాడితే టైమే తెలియలేదు అసలుకి. అవ్వ తొందరగా మధ్యాహ్నం వైపు ఆకలి అవుతుంది పోయి తినాలి. అమ్ము తిన్నాక మళ్ళీ ఫోన్ మాట్లాడతా. పిల్లలు వచ్చి బుక్కడ బువ్వ తినిపోరు జల్లి తినిపోరు అయ్యా. సరే సరే కోసం నాకెందుకు బాగా పని చేస్తారు అయ్యా. చంద్రనా అట్లా కాదే నువ్వు గట్లా మాట్లాడతావేంది ఎలకలు దొక్కలేరు బాధపడతావేంది. ఎందుకు తినాలి మంచిగా తినాలి తిని పని చేద్దాం మంచిగా. ఇదంతా గడ్డి అంతా కోసేవా ఊర్ల పూట అట్లనే ఉన్నది. ఇట్లా గడ్డి ఉన్నాక ఎలకలు దొరాయి కోసినావు గడ్డి ఎట్లు చేనులేదు వస్తాయి ఓట్ల పొడి వస్తాయి ఓట్లు కథం పెడతా ఇంత నీళ్ళు ఉంగిలే కూడా వస్తాయి మరి దొరయ్యా ఇంతగా సీజన్ అట్లా కదా అయ్యా బర్రె కోద్దాం అనుకుంటా. అరే ఇగో ఇసుంటాడనే నేను తెచ్చిండ్రా నువ్వు ఇగో ఏ ఆగో తెచ్చిన చేతులు కడుకుంటా నాకు అన్నీ అర్థమైంది మనిషిని చూస్తే అంతేనా. మొత్తం గుండె వలిగిండు సేమ్ కోసం మొత్తం రంది పెట్టుకున్నావు. పని కావాలి సర్ది తెచ్చిన చంద్రన్న మొత్తం వెంకటిస్తాడు పెయినిండా ఊరంతా ఖరాబ్ అయిపోయి తొక్కుంటే ఇగో ఇది వంకాయ తొక్కే నీకు మోకాలు నొప్పులు ఇరికే వంకాయ తొక్కు తినద్దు మరి. కాలుగులే మాకేం కాదు మేము పెద్ద మనుషులం అయిపోయినామయ్యా మీకు ఉంటది ఇక బాధ. ఏ పప్పు తాగు మా మళ్ళా కట్టి మళ్ళా కట్టిపోయా తొక్కు పప్పు పప్పు ఆజరంత పోయి బిడ్డ ఖర్చు కడుపు నిండా తిను నువ్వేం రంది పెట్టుకో బిడ్డ. అందుకే నేను తిమ్మని చెప్తున్నా మరి. మా మళ్ళా ఒక అన్నం అనమంటే అన్న అబ్బాయి ఓ ముసలోడా చేను కాడికి పో అని తినకపోతే మీ మళ్ళా కూడా వలుగుతుంది. కూడా వలిగినా నేను కూడా వలిగినా ఏం చెప్తామయ్యా. చేను పడితేనే 10 రూపాయలు ఆగం ఎక్కువ వండేదాకా ఆగనే పోతే నోటికి వచ్చిన పంట పోతుంటే బాధ ఉంటుందా బిడ్డ. గుండె దొరక్కపోతుంది కూడా పోయేటట్లేదయ్యా. ఎలుకలు పట్టకపోతే అప్పుడు చెప్తా బిడ్డ. దొరికితే ఎలుకలు అన్ని దొరుకుతాయి. అన్ని పోతే ఏం కాదు. అవునే చంద్రన్న అందుకే బిడ్డ మేము ఎప్పుడు చేను కాడే తింటాం మేము. మరి ఎందుకు తెచ్చుకోలేవు సార్ మరి మా మళ్ళా కట్టలేదు బిడ్డ అన్నమంటలేదు. నువ్వు చేను కాడ ఎలుకలు అన్ని పడితేనే నువ్వు పెడతాను. అందుకే నేను ఇంతగా నమోదు చేస్తున్నా. మా మళ్ళా ఏం చెప్తుందో ఏమో. నీకు అన్నమే పెట్టలేదు ఇంకా మీ మాలో దర్చుకుంటున్నావు. చేసుకున్న ముసలి నా గురించి కట్టు తిప్పాలని ఎడబెట్టి పని చేస్తాడని పెట్టలేదు పువ్వ. పొద్దుగాల మొత్తం బొత్త లోపడికైంది. అది కాదురా చంద్రయ్య చంద్రన్న నువ్వు బాయిగానే పట్టించుకుంటా ఇంటికాడ పట్టించుకుంటున్నావు మరి మళ్ళీ
అందుకే పెట్టేదాన్ని నాకు తెలిసి. చూస్తాడు మంచిగా చూస్తాడు. మా మళ్ళా నా గురించి ఏం ఆలోచించింది బిడ్డ, అన్నం పెడితే ముసలి శాత కాదని ఎండ పెడితే జిల్లు ఎగబడతాడని పంపించింది బిడ్డ. మా మళ్ళా అంగడికి పోయింది ఇప్పుడు. పోయిందా? మరి అప్పటికి ఎత్తావా? అప్పటికి ఎత్త బిడ్డ ఇప్పుడు నాకు ఇక్కడ అన్నం పెట్టింది మీకు ఏనా మా 4 సార్లు అన్న షోలీలో పడితే ఊరుకుంటూ వస్తున్నావు వాడికి. మా మళ్ళా ఒక అందుకే గట్టి కొడుతుంది పుస్తకం జారి పడితే ఎట్లా? మా మళ్ళా మీరు ఎత్తుకపోరా ఇటు దాకా ఇక. ఎత్తుకుపోతాం. నాకే తక్కువ దూరం ఉంది అనుకున్నా, దగ్గర ఉందా ఏమన్నా నడవనికి? ఈ కాలు పోయినాయి నడిచి 4 కిలోమీటర్లు తో బిడ్డ ఏం చేయాలి? 4 కిలోమీటర్లు నడిపిత్తివి, ఇడికి వచ్చినాక సాగబోట పడుతుంది. ఆ ఎలుకలు వాయే, ఆ పొక్కలు వాయే అని చెప్పేసి కానీ నేను రోజు 2-3 సార్లు తిరుగుతూనే ఉంటాను. ఒక్కడు కూడా ఎలకపోక ఏడ కూడా దొరకలేదు. ఏడు దొరికింది. ఇప్పుడు తిన్నాకైనా బలం వస్తుంది, మరి దొరుకుతుందేమో చూద్దాం, లెంకుదాం. బిడ్డ ఎలుకలు దొరకగా ఆ పొక్కలు కూర్తాం. ఎలుకల పొక్కల కూర్తాం నేను. మళ్ళా చెప్తా నేను కూర్చున్నాక చెప్తావు నువ్వు పోయి. అంతేనా? మరి నీకు సర్ది పెట్టలేదు. నువ్వు పోయినాక నువ్వు చెప్పినావనుకో మేమేం చెప్తాం. మమ్మల్ని నాడు కూర్చుని పెట్టిండు, ఇంత మంది తెప్పించాడు తాయనం. ఆయన పండుకోమన్నాడు, అన్నం తినమన్నాడు, ఆయన పోదాం పారా అన్నాడు అని చెప్తాం. మేము పొక్కరాలు చంద్రయ్యకు నేను రూట్కి సగం మెలకలు పోయినాయి బిడ్డ. మరి అందుకే నువ్వు వర్రదే సపరేట్ కాడ కూర్చోవాలి. ఎలుకలు దొరుకుతాయి, దొరుకుతలేవు మాకు. ఇవరకు దొరుకు కదా. మళ్ళీ ఆడ పోయి మా పండే. ఇప్పుడు సాయి గాడి పోయి అటే వాయే, వీడు రాయలింగం గాడి పోయి ఇటే వాయే. ఆడ దొరుకుతాయి ఎలుక పొక్కలు. అన్నావురా నువ్వు? నేనేడమన్నానే నీ వాడ దొరుకుతాయి. అవి ఎలుకలు అత్తయేమో అని పండుకుంటే లింకిన దాన్ని అన్నాడు. ఆయన భయపడిచ్చిండు నన్ను. అన్నాడంటే ఎవరాడు? పండి లెంకుతున్నా. అబ్బా మనం అటు లెంకులాడితే ఎలుకలు లెంకులాడితే పొక్కలు చూడమంటే లెంకులాడితే మంచిగా మల్లిగాడ వచ్చింది, మంచిగా ఆడవన్నాడు. అవి చూసినావా? అవును, నిజంగా మనమేనా లెంకింది పని చేసింది? మనమే పని చేయాలి. మంచిగా మల్లిగాడ ఆడవంటాడు, మంచిగా టైంకి తినేందుకు వస్తాడు. ఇగో మనం కూడా అట్లా చేద్దాం. ఇప్పుడు అట్లా చేద్దాం. అట్లా చేద్దాం. అరే చూసినావా, తినమాటనేమో అద్దు అద్దు అన్నాడు, ఇప్పుడేమో ఎట్లా నాకుతుండు చూడగు. అగు చూసినావా? ఏం నాకుడే అంతా కక్కచ్చినాడు అవుతుంది చూస్తే. తినుడు అయిందా అంటున్నా? అయిపోయింది బిడ్డ, అయిపోయింది. కానీ మరి చెప్పనా, అయింది పొద్దుతుంది. మళ్ళీగా నడు నడు లెంకు బిడ్డ. నడు. అరే ఓ సాయిగా గాడేం చేస్తున్నావురా? ఇట్రా 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 ఇట్రా. అరే ఎలుకలు లెంకుతున్నానే, పైన సురుసురమంటుంది, కింద పరపరం అంటుంది. ఓ సాయిగా సురుసురు అంటే పరపర అంటే నీకేం చేసేదిరా? నువ్వు ఎలుకలు అయితే లెంకురా ముందు అలా. ఈ అబ్బాయి సురుసుర పరపర అంటుంది. ఈ ఎలుకలు ఏడు దొరుకుతాయి. ఓరు ఎలుకలు ఒక్క ఎలుకలే, అన్ని బొంగలే ఉన్నాయి. ఎలుకలేవేం లేవు. ఎలుకలు ఉన్నాయని ఏంటి మరి? బుంగలే ఉన్నాయి, ఎలుకలేవేం లేవు. ఎలుకలు ఉంటే చూడు 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 బిడ్డ, ఎలుకలేం లేవు. చూడు చూడు అన్ని బుంగలే పాడైనాయి. హలో, తిన్నావా అని? తిన్నా, ఇప్పుడే తిన్నా, పొక్క వాళ్ళకి తిన్నా. అమ్మ బెక్కడు కూడా వచ్చింది. ఆగే ఎలుక ఎలుక ఆగే ఆగే ఆగే. అవ్వ ఎలుక దొరకలే, ఏం దొరకలే. మొత్తం అంతా మొత్తం బురదల పడ్డా, అంత మొక్క అంతా అంటుంది. నీ అవ్వ ఈ ముసలోడు ఎందుకు దొరికొచ్చినావు మనం.
పొరాలు ఎలకలు అని అందరూ ఎలకలు పడ్డారు కానీ ఒక్క ఎలక దొరకకపోయా. ఇక రేపు వచ్చి మళ్ళీ చూసుకుంటా ఒక్కొక్క పొక్కలు ఎలకలు చూసుకుంటాయి. ఏం చేస్తాం మరి పొరాళ్ళు అంతా లెంకి తగాంచిపోయారు పొరాళ్ళు. ఇక మళ్ళీ ఏమంటుందో ఏమో ఇక ఉన్న చేను కాడికి చేను అయితే దక్కుతుంది. ఏం చేస్తాం మన నోటికి వచ్చిన పంట. ఇక పొరాళ్ళు కష్టపడకాడికి పడ్డరయ్యా. ఏం చేద్దాం ఇక మళ్ళీ ఏమండి కలుపుతూ రాత్రి ఇంత కోటి పైసలు ఇస్తుందో 100 రూపాయలు ఆయన ఇంత తాగి సలవాడి బుకెట్ తాగి ఆయన పండుకుంటున్నాయి. పొరాళ్ళకు కూడా విలువాలి ఏమంటారేమో. అరే ఓ సాయిగా మళ్ళీగా జర రాని పోదాం చీకటి అంతా అయిపోయింది. ఇక రాయలింగము నువ్వు కూడా రా పోదాం పారి. ఇక మా పల్లవ తిడుతుంది మరి పొద్దుకిందంటే పొరాలను దొరికిపోయి చెలుగలేలోకించి అత్తిమి మళ్ళీ మా మల్లవ తిట్టి కలిపోతుంది. మళ్ళీ మీ అయ్య వాళ్ళ నన్ను కోపం రావాల పారి బిడ్డ పారి పోదాం పోదామా ఇక పోదాం పారి నడురు ఇక నడురు పారి పరి పరి పోదాం.